ఎన్ని వందల ఎకరాల భూమి ఉంది దీని ఆయకట్టు, దీని చుట్టుపక్కల ప్రాంతం 100 ఎకరాల పైన ఈ చెరువు కింద ఉన్నది. అవతల ఇంకొక చెరువు ఉన్నది, దీని లింకే. వాడు కంపెనీల పొగ చూడండి, వాయు కాలుష్యం ఎంత భయంకరంగా ఉన్నదో అవతల. పట్టపగటిలు అసలు ఈ డే టైంలో వాటిని వదలకూడదు అసలు. యాక్చువల్గా రాత్రిపూట తర్వాతనే వదలాల్సి ఉంటుంది, కానీ పట్టపగటిలు అక్కడ ఉన్న కంపెనీల పొగను వదులుతున్నారు. అంటే భయంకరమైన విధ్వంసం. ఇప్పుడు పార్థసారథి రెడ్డికి భార్య ఉన్నది కదా, పిల్లల్ని కన్నాడు కదా, పిల్లలు కూడా కనుంటారు కదా. మీ పిల్లల్ని ఒకసారి వచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, మీ మనవరాలను ఇక్కడే వచ్చి ఇదే తిండి తినండి, లేకపోతే ఇక్కడే బతకండి. జనాన్ని చంపుకుంటూ ఆ డబ్బుతోని మీరు మీ కుటుంబాలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కదా. అంటే శవాల ప్రాణాలతోని మీరు ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఎంత ఘోరమైన విషయం అండి ఇది. ఇక్కడే కాదు, మనం చౌటుపల్ల ఏరియాస్, ఆ దివీస్ కంపెనీ ఏరియాలకు పోతే ఇదే రకమైన భయంకరం అనమాట. సో అక్కడ పరిస్థితి ఇంకా రాబోతున్నది. ఇక్కడ కూడా వీళ్ళు ఇట్లాగే సైలెంట్గా ఉండి ఏం కాదు, వాళ్ళు చూసుకుంటారు, మనకేంది అని అనుకుంటే ఇక్కడ ఉన్న లీడర్లు, మీ జీవితాల పరిస్థితి కూడా ఇంతే. ఇంకేమైనా కనిపిస్తుందా ముందుకెళ్తే? మొత్తం ఇదే.